నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ మిల్క్, పాలు. మనం ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటిగా తీసుకునేది కాఫీ ఆర్ టీ కదా. సో దానికి యూస్ చేసేదేంటి? పాలు. ఇంకా చిన్నపిల్లలకు అచ్చంగా పాలే పడతారు. అవి గేదె పాలా లేక ఆవు పాలా, ఈ విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా మన నిత్య జీవితంలో ప్రతిరోజు పాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. సో మనం రోజు తాగే పాల గురించి మీరు నిజంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి పాల గురించి ఆలోచించడానికి ఏముంటది అనుకుంటున్నారా? ఏముంటది ఏంటండి, చాలా ఉంటది. అదే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పల్లెటూరులో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒకరు ఆవునో గేదెనో పెంచుకుంటారు. వాళ్ళు ఆ పాలనే తాగుతారు. లేదు ఆవులు గేదెలను పెంచట్లేదు, వాటిని సాకే అంత శక్తి లేదు అనుకుంటే కనుక పక్కింట్లో పాలనో లేకపోతే పాల కేంద్రంలో ఉన్న పాలనో తీసుకొచ్చి వాడుకుంటూ ఉంటారు వాళ్ళ అవసరాల కోసం. ఇది పక్కన పెడితే పల్లెటూరు విషయం పక్కన పెడితే కొంచెం సిటీ ఏరియాస్ కి వద్దాం. అంటే ఆవులు గేదెలు ఇవేమి పెంచరు ఊర్లలో. సో ఆ ఏరియాస్ లో ఏమి పెంచరు అనుకోండి. ఖచ్చితంగా మనకి పాలు కావాలి అంటే షాప్ కి వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటాం. సో మనం తెచ్చుకునే పాల ప్యాకెట్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఏంటి రకం ఏంటి? ఏదైనా పాలే కదా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ గా టోన్డ్ మిల్క్, క్రీమ్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అని ప్యాకెట్ పైన రాసి ఉంటుంది. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. కంపెనీ పేరుంటుంది, పాల ప్యాకెటే, కానీ దాని కింద ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఏంటి, అసలు వాటి మధ్య తేడా ఏంటి, దీని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. అసలు ఏ పాలు తాగాలి, ఎవరి ఆరోగ్యానికి ఏ పాలు సరిపోతాయి, అలాగే కౌ మిల్క్ మంచిదా లేదా బఫెల్లో మిల్క్ హెల్దీనా, అంతేకాదు ఫ్యాట్ కంటెంట్ ఎవరికి ఏమి మంచిదో కూడా క్లియర్ గా చూద్దాం. చివరికి మీకు సరిపోయే పాలను మీరే ఎంచుకోవచ్చు. ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్ లోనికి ఎంటర్ అయిపోదాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ శిరీష కందుల. ఫస్ట్ ది ఫుల్ క్రీమ్డ్ మిల్క్. ఇవి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే పాలు. ఈ ఫుల్ క్రీమ్డ్ మిల్క్ లో ఫ్యాట్ కంటెంట్ దాదాపు 6% వరకు ఉంటుంది. ఈ రకం పాలను తయారు చేసే కంపెనీ బ్రాండ్లు గనక చూసుకున్నట్లయితే అమల్ గోల్డ్, నందిని బ్లూ వంటివి పాపులర్. ఈ ఫుల్ క్రీమీ టెక్స్చర్ ఉన్న పాలు పెరుగుతున్న పిల్లలకు, బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. ఎక్కువ ఎనర్జీ అవసరమైన వాళ్ళకి ఈ రకం పాలు బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ పాలను తాగడానికి, మిఠాయిలు తయారు చేసుకోవడానికి, పెరుగు, నెయ్యి వంటివి తయారు చేయడానికి వాడతారు. ఈ పాల టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి. క్రీమీ టెక్స్చర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టోన్డ్ మిల్క్, అంటే కొంచెం తక్కువ ఫ్యాట్ ఉండే పాలు. ఫ్యాట్ పర్సెంటేజ్ గనక చూసుకున్నట్లయితే 3% వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఈ రకం పాలను తయారు చేసే బ్రాండ్లు గనక చూసుకున్నట్లయితే అమూల్, తాజ్, ఇంకా నందిని టోన్డ్ లాంటివి ఉన్నాయి. ఈ రకం పాలు ఇంటి వద్ద రోజు పెరుగు, టీ, కాఫీ వంటివి తయారు చేయడానికి బాగా సరిపోతాయి. చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఈ రకం పాలనే ఉపయోగిస్తారు. నెక్స్ట్ డబుల్ టోన్డ్ మిల్క్, అంటే ఫ్యాట్ తక్కువ ఉన్న పాలు. నేను ఆల్రెడీ ఇందాక టోన్డ్ మిల్క్ అని చెప్పాను. టోన్డ్ మిల్క్ లో 3% వరకు ఫ్యాట్ ఉంటుంది. అదే తక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉన్న పాలని మీకు చెప్పాను. దానికంటే తక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉన్న రకం పాలు ఇవి. ఈ రకం పాలలో 1.5% మాత్రమే ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇక బ్రాండ్లు చూసుకున్నట్లయితే అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్, నందిని డబుల్ టోన్డ్ వంటివి ఫేమస్. ఇక ఈ రకం పాలు ఎక్కువగా ఎవరెవరు వాడతారో కూడా చెప్తాను, చూసేయండి. చాలా మంది బరువు ఎక్కువ పెరిగిపోతున్నాం కానీ పాలు తాగటం లేదా కాఫీలు, టీలు తాగటం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న పాలు తాగే బదులు తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న పాలు తాగడం చాలా బెస్ట్. సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి డబుల్ టోన్డ్ మిల్క్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. అంతేకాదు వయసు ఎక్కువగా ఉన్న వారికి ఈ రకం పాలు సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ రకం పాలు చాలా లైట్ గా ఉంటాయి, అంటే ఫ్యాట్ కంటెంట్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగు, నెయ్యి వంటి తయారీకి పనికిరావు, కానీ టీ, కాఫీకి సరిపోతాయి. నెక్స్ట్ స్కిమ్డ్ మిల్క్. ఈ రకం పాల యొక్క ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉందో చెప్తే ఆశ్చర్యపోవాల్సిందే. 0.5% కంటే తక్కువగా ఉంటుంది. ఈ స్కిమ్డ్ మిల్క్ ఏ బ్రాండ్ లో దొరుకుతాయో కూడా చెప్తాను. నెస్లే స్లిమ్, అమూల్ స్కిమ్డ్ మిల్క్ లాంటివి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, డాక్టర్ల సలహా మేరకు పాల వాడకం తగ్గించే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఇవి మిల్క్ షేక్స్, కాఫీ, టీ వంటి వాటికి మాత్రమే ఉపయోగపడతాయి. పాల నుంచి తయారయ్యే మిగతా బై ప్రొడక్ట్స్ అయినటువంటి పెరుగు, నెయ్యి, పన్నీర్ వీటన్నిటిని ఈ పాలతో తయారు చేయడానికి అసలు రానే రాదు. ఎందుకంటే 0.5% ఫ్యాట్ కంటెంట్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. అందులో ఎలాంటి క్రీమీ టెక్స్చర్ ఉండదు. సో అసలు ఈ పాలు అనేవి మన బై ప్రొడక్ట్స్ తయారు చేయడానికి అసలు సెట్ కానే కావు. ఇక నెక్స్ట్ రకం చూసుకున్నట్లయితే గనక స్టాండర్డైజ్డ్ మిల్క్. ఈ రకం పాలలో ఫ్యాట్ కంటెంట్ సుమారు 4.5% వరకు ఉంటుంది. ఇది ఫుల్ క్రీమ్ కి, టోన్డ్ మిల్క్ కి మధ్యలో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అమూల్ శక్తి, నందిని శుభం వంటి బ్రాండ్ల పేర్లతో ఈ రకం పాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి పెరుగు చేయడానికి, తాగడానికి, టీ, కాఫీలు తయారు చేయడానికి బాగా ఉపయోగపడతాయి. కరెక్ట్ గా చెప్పాలి అంటే మిక్స్డ్ ఆప్షన్స్ కోసం
అంటే ఫ్యామిలీకి ఈ రకం పాలు బెస్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ మిల్క్. ఈ పేరు వింటేనే మనకు అర్థమైపోతుంది కదండి, స్వచ్ఛమైన పాలు అని. అంటే రసాయనాలు, యాంటీబయాటిక్స్, హార్మోన్స్ ఎలాంటి రకమైనవి లేని పాలు. ఈ రకం పాలను ఎక్కువగా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, ఓన్లీ ఆర్గానిక్ మిల్క్ మాత్రమే తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ కేటగిరీ పర్సన్స్ కి బాగా సెట్ అవుతాయి. ప్రైడ్ ఆఫ్ కౌస్, అక్షయ కల్ప లాంటి కంపెనీలు ఈ రకం పాలను మార్కెట్ లో అందజేస్తున్నాయి. వేరే బ్రాండ్లు వేరే రకం పాలతో పోల్చుకుంటే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డబ్బు ఎంత అవుతుంది అని చూడరు, వాళ్ళు ఈ రకం పాలను మాత్రమే కొనుక్కుంటారు, కేవలం ఆర్గానిక్ పాలను. సో అలాంటి వాళ్ళకు ఈ పాలు బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఫ్లేవర్డ్ మిల్క్. ఇవి ముఖ్యంగా పిల్లలకి, యూత్ కి బాగా సెట్ అవుతాయి. ఫ్లేవర్డ్ పేరులోనే ఉంది కదా, రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఈ పాలల్లో. ఇందులో చాక్లెట్, బాదం, ఇలాచి, స్ట్రాబెర్రీ వంటి ఫ్లేవర్లు ఉంటాయి. ఈ బ్రాండ్లలో అమూల్ కూల్, క్యావిన్స్ మిల్క్ షేక్ వంటివి బాగా ఫేమస్. ఈ రకం పాలను కూల్ డ్రింక్స్ లా కూడా తీసుకోవచ్చు, కానీ యాడెడ్ షుగర్ ఉంటుంది కాబట్టి మితంగా తీసుకుంటే మాత్రమే మంచిది. నెక్స్ట్ యూటీహెచ్ మిల్క్ అంటే అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ లేదా టీ ప్యాక్ మిల్క్. ఈ పాలను రెఫ్రిజిరేషన్ లేకుండా 6 నెలల వరకు స్టోర్ చేయవచ్చు. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే మనం 6 నెలల వరకు ఈ పాలను ఖచ్చితంగా స్టోర్ చేయవచ్చు. అమూల్ తాజ్ టెట్రా ప్యాక్, నెస్లే A+ వంటి బ్రాండ్లు ఈ రకం పాలను మార్కెట్ లో అందజేస్తున్నాయి. ట్రావెల్ చేసే సమయంలో ఎమర్జెన్సీ స్టాక్ కు ఈ పాలు బాగా ఉపయోగపడతాయి. మామూలు పాలతో కంపేర్ చేస్తే కొంచెం రుచి తేడా ఉంటుంది, కానీ ప్రొటెక్షన్ పరంగా బానే ఉంటాయి. లాస్ట్ బట్ వన్ లాక్టోజ్ ఫ్రీ మిల్క్. ఈ రకం పాలలో లాక్టోజ్ అనే పదార్థం లేకుండా తీసేస్తారు. కొంతమందికి పాలు తాగాక అలర్జీ, కడుపు నొప్పులు లాంటివి వస్తాయి. అలాంటి వాళ్ళకి ఈ రకం పాలు బాగా సెట్ అవుతాయి. నెస్లే A+, యాక్టివ్+ వంటి బ్రాండ్లు ఈ రకం పాలను మార్కెట్ లో అందజేస్తున్నాయి. వీటిని టీ, కాఫీ తాగడానికి సాధారణ పాలలో ఉపయోగించవచ్చు. ఇక లాస్ట్ వన్ A2 కౌ మిల్క్. అదేనండి దేశీ ఆవు పాలు. A1 పాలతో పోలిస్తే A2 పాలు బాగా జీర్ణమవుతాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా చాలా మంది A2 మిల్క్ కు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక బ్రాండ్లు గనక చూసుకున్నట్లయితే అక్షయ కల్ప A2, గిర్ కౌ పాలు అనేవి ఫేమస్. ఇవి చాలా ఖరీదైనవి, కానీ మంచి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు స్వచ్ఛమైన ఆవు పాలను మాత్రమే తాగి ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ రకం పాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక చాలా మంది కౌ మిల్క్ బెస్టా లేదా బఫెలో మిల్క్ బెస్టా, అందరి మనసులో మెదిలే ప్రశ్న ఇది. సో ఆ రెంట్లో బెస్ట్ ఏది అని మీరే డిసైడ్ అవుతారు ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి. సో చూడండి, కౌ మిల్క్ అంటే తక్కువ పాలతో తేలికగా జీర్ణమయ్యే పాలు. ఈ పాలు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా బాగా సెట్ అవుతాయి. బఫెలో మిల్క్ అంటే బాగా మందంగా, ఎక్కువ ఫ్యాట్ తో ఉండే పాలు. ఈ రకం పాలు పెరుగు, స్వీట్స్, నెయ్యి తయారు చేయడానికి బాగా సెట్ అవుతాయి, కానీ తాగడానికి మాత్రం ఆవు పాలను ఉపయోగిస్తే మంచిది. ఆవు పాలతో కంపేర్ చేసుకుంటే గేదె పాలు ఎక్కువ టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే ఫ్యాట్ పర్సెంటేజ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మీకు అన్ని రకాల పాల గురించి క్లారిటీ వచ్చింది కదా. సో మీ ఆరోగ్య పరిస్థితి, వయసు, అవసరాన్ని బట్టి మీకు తగ్గట్టుగా మీకు సెట్ అయ్యే పాలను సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల కోసం ఫుల్ క్రీమ్డ్ మిల్క్, డైట్ లో ఉన్న వాళ్ళకి స్కిమ్డ్ మిల్క్ లేదా డబుల్ టోన్డ్ మిల్క్, ఇలా. సో చూసారు కదా, నేడు మనం పాలను కూడా తెలివిగా ఎంచుకునే రోజుల్లో ఉన్నాం. సో ఇవన్నీ చూసి మీకు సరిపోయే పాలను కొనండి, ఆరోగ్యంగా ఉండండి. సో చూసారు కదా, ఇది ఇవాళ మన టాపిక్. ఈ టాపిక్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మరొక కొత్త టాపిక్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. Boss Wala. Be the boss.